బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల సమయంలో ఇప్పుడు ఇరాన్పై పట్టు సాధించడానికి అమెరికా భూతల దాడులకు సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతున్న సమయంలో అమెరికా ఆర్మీలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అలాగే అమెరికా మిలిటరీ విభాగంలో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతూ ఉంటే అమెరికాలో కూడా వివాదాస్పదం అవుతున్నాయి. అమెరికా ఆర్మీలో టాప్ లీడర్స్ ని, అమెరికా ఆర్మీ చీఫ్ తో పాటు మరో ఇద్దరు కీలక అధికారులను అమెరికా బలవంతంగా పదవి విరమణ చేయించింది. దీంతో ఎందుకు అమెరికా ఆర్మీ చీఫ్ ను మరో ఇద్దరు టాప్ ఆఫీసర్స్ ని ఎందుకు బలవంతంగా పదవి విరమణ చేయించింది అనే విషయంపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే మనం నిన్న చూసాం, అమెరికాకు సంబంధించిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక డాన్సర్ అమెరికా సైనికుల గురించి, యువ సైనికుల గురించి ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సైనికులు ఆందోళనలో ఉన్నారు, వాళ్ళు పబ్కి వచ్చారు, క్లబ్కి వచ్చారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు త్వరలో ఇరాన్కి వెళ్లాల్సి ఉంటుంది అని, అక్కడ భూతల దాడులకు సిద్ధం కావాల్సి ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో వారి ముఖాలలో ఆందోళన కనిపించింది. ఒక రకమైన వాళ్ళు భయంలో ఉన్నారు అనే విషయాన్ని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది. ఆ తర్వాత అమెరికా ఆర్మీలో ఆర్మీ చీఫ్ తో పాటు మరో ఇద్దరు కీలక అధికారులను బలవంతంగా పదవి విరమణ చేయించింది ట్రంప్ ప్రభుత్వం. రక్షణ శాఖ మంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. చూడొచ్చు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. జార్జ్ ర్యాండీ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. ఆయన బలవంతంగా పదవి విరమణ చేశారు. అలాగే మరో ఇద్దరు ఉన్నతాధికారులు డేవిడ్ హోండే, విలియం గ్రీన్ వీళ్ళిద్దరూ కూడా జార్జ్ ర్యాండీతో పాటు, ఆర్మీ చీఫ్ గా ఉన్న జార్జ్ ర్యాండీతో పాటు పదవి విరమణ చేయాల్సిన పరిస్థితులు వచ్చింది. కీలక స్థానాల్లో ఉన్న వీరితో పదవి విరమణ చేయించడానికి కారణాలేంటి? పైగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన యుద్ధంలో, సుదీర్ఘ యుద్ధంలో కీలక అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళతో పదవి విరమణ చేయించారు అంటే బహుశా ట్రంప్ ప్రభుత్వం అనుకుంటున్నట్లుగా అమెరికా సైనికులను ఇరాన్ భూభాగంపైకి పంపించి అక్కడ యుద్ధం చెయ్యాలి అనే ఆలోచనకు వీళ్ళు ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నారా? నిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వ్యాఖ్యలు సైనికులు కొంత ఆందోళనలో ఉన్నారు అని. ఒకవేళ అమెరికా సైనికుల్లో ఇదే ఆందోళన ఉంటే దానికి ఆర్మీ చీఫ్ కూడా అంగీకరించలేదా? ఇరాన్ భూభాగంపైకి వెళ్ళి యుద్ధం చేయడం కరెక్ట్ కాదు, ఎక్కువ మంది మన సైనికులను కోల్పోవాల్సి వస్తుంది అనే విషయాన్ని ఏమన్నా వెలిబుచ్చారా? అందుకే ఈ వీరితో పదవీ విరమణ చేయించారా ట్రంప్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి డేవిడ్ హోండే కీలకమైనటువంటి విభాగాన్ని నడిపిస్తున్నారు. హెడ్ ఆఫ్ ఆర్మీ ట్రాన్స్ఫార్మేషన్ అండ్ ట్రైనింగ్ కమాండ్ ఆయన కీలకమైన వింగ్కి బాధ్యతలు వహిస్తున్నాడు. అలాగే విలియం గ్రీన్ కూడా చాలా కీలకమైన విభాగానికి బాధ్యతలు వహిస్తున్నాడు. ఇప్పుడు కీలకమైన పోస్టుల్లో ఉన్న ఈ ముగ్గురు బలవంతంగా రాజీనామా చేయటానికి కారణం ఏంటి అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అంటే ముందనుకున్నట్లుగానే అమెరికా ఇరాన్ పై భూతల దాడులు చేయడానికి సిద్ధమవుతుందా? దానికి అమెరికా సైన్యంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఇరాన్ ఏమంటూ ఉంది అంటే, ఒకవేళ మీరు యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తే మేము అమెరికాతో మాట్లాడేది ఏమీ లేదు, అమెరికా తీవ్రంగా అవమానానికి గురై యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతుందని. నిజానికి అమెరికా చేసినటువంటి యుద్ధాల్లో కొన్ని ఫెయిల్ అయినటువంటి యుద్ధాలు కూడా ఉన్నాయి, ఫెయిల్యూర్ వార్స్ కూడా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో చేసిన యుద్ధంలో అమెరికా సాధించింది ఏంటో తెలియదు. అమెరికా తాలిబాన్ పాలన లేకుండా చేస్తాను అని మళ్ళీ అదే ఆఫ్ఘనిస్తాన్ని అదే తాలిబాన్కి అప్పగించి వెళ్ళిపోయింది. వియత్నాం విషయంలో కూడా అదే జరిగింది. ఉత్తర వియత్నాంకి వార్ జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ వియత్నాం నుంచి కూడా అమెరికా సుదీర్ఘ యుద్ధం చేసి 20 సంవత్సరాల పాటు యుద్ధం చేసి మళ్ళీ అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే పాఠాల నేపథ్యంలో మరో మూడవ అమెరికా బ్యాక్ సర్ఫేసిన యుద్ధంగా ఇది మిగులుతుందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైతే అమెరికానే పరాభవానికి గురి కావాల్సి వస్తుంది, ఎక్కువ మంది అమెరికా సైనికులను నష్టపోవాల్సి వస్తుంది అనే అభిప్రాయాన్ని వీరు వ్యక్తం చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏమంటుందంటే, ఇరాన్ ఇప్పటి వరకు మా నాయకత్వాన్ని దెబ్బతీసాం, మా నాయకత్వాన్ని చంపేశామని అమెరికా అనుకుంటూ ఉంది. కానీ మేము మాత్రం చాలా బలంగా ఉన్నాం, మా సామర్థ్యాలు దెబ్బతినలేదు, మేము చాలా బలంగా ఉన్నాం. ఒకవేళ అమెరికా ఇలాగే యుద్ధానికి దిగినట్లయితే, ఇదే యుద్ధాన్ని కొనసాగించినట్లయితే అమెరికా రిగ్రెట్ కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, అమెరికా తీవ్రంగా నష్టపోతుంది. ఒకవేళ వాళ్ళ సైనికులు ఇక్కడికి వచ్చి మా భూభాగం పైన వాళ్ళ కాలు మోపి ఇక్కడ నుంచి యుద్ధానికి దిగితే
అంతకంత ప్రతీకార దాడులు ఉంటాయి, అమెరికా ఎక్కువ మంది సైనికులను నష్టపోవాల్సి ఉంటుంది అని ఇరాన్ చెబుతోంది. కానీ అమెరికా ఏం చెబుతోంది అంటే ఇక మీరు ఐఆర్జీసీ తీవ్ర స్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే మీరు టాప్ ఆర్డర్ అంతా కుప్పగూలిపోయింది, మీ కీలక నేతలందరూ చనిపోయారు. ఒకవేళ ఇప్పుడు మీరు మాతో సయోధ్యకు రాకపోతే, మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే మీరు ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, మీరు ప్రాణాలను కాపాడుకోలేరు, ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ కాపాడుకోలేరు, చాలా ఎక్కువ మారణహోమం జరిగే అవకాశం ఉంటుంది, ఐఆర్జీసీ తుడిచిపెట్టుకుపోతుంది అనేటటువంటి కామెంట్స్ని అమెరికా చేస్తూ ఉన్న సమయంలో మేం చాలా బలంగా ఉన్నాం అంటే కీలకమైన నేతలు చనిపోయినప్పటికీ మొస్తాబా ఖమేనీ ఎలా ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ విధంగా ఇరాన్ అమెరికాను ప్రతిఘటిస్తోంది అంటే సో ప్రపంచం దీని గురించి మాట్లాడుకుంటూ ఉంది. అదే సమయంలో ఒకవేళ ఎక్కువ మంది సైనికులు ఇరాన్ భూభాగంపై నుంచి దాడులు చేస్తే అక్కడ సొంత దేశం కాబట్టి, ఇరాన్ సొంత భూభాగం కాబట్టి అక్కడ ఏ విధంగా యుద్ధాన్ని నడిపించాలి, తమ భూభాగంపై అడుగుపెట్టిన శత్రువులను ఎలా మట్టుబెట్టాలి, ఎక్కడ ఏమున్నాయి అనేది ఇరాన్కే తెలుస్తుంది. సో అలాంటప్పుడు వ్యూహంలో ఇరానే ముందుంటుంది. గతంలో వియత్నాం విషయంలో కూడా అదే జరిగింది. వియత్నాం పైకి దాడికి వెళ్ళినప్పుడు అక్కడ అడవుల్లోకి పారిపోవడం, అమెరికా సైనికులు భూతల దాడులకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన అమెరికా సైనికులను మట్టిపెట్టడం, ఆ తర్వాత అడవుల్లోకి పారిపోవడం. ఆ అమెరికా సైనికులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎక్కువ మంది అమెరికా సైనికులను వియత్నాం యుద్ధంలో కోల్పోయింది. సో ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైతే ఇరాన్కి వెళ్ళి ఇరాన్ భూభాగం పైన అమెరికా సైనికులు కాలు మోపి అక్కడ యుద్ధానికి వెళితే ఎక్కువ మంది సైనికులను కోల్పోవాల్సి వస్తుంది అనే చర్చ జరుగుతుంది. మరి ట్రంప్ అటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడా? ఒకవేళ అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు కాబట్టే దానికి ఈ ఆర్మీ చీఫ్ ఇతర ఉన్నతాధికారులు అంగీకరించడం లేదు కాబట్టి వీళ్ళతో బలవంతంగా పదవీ విరమణ చేయించాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి నిన్న మనం చూడొచ్చు అమెరికా సైనికులు ఆందోళనలో ఉన్నారు అన్నదానికి సంబంధించి ఒక లేడీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆందోళనలో ఉన్నారు అమెరికా సైనికులు అంటూ కామెంట్ చేయడం, దానిపై అమెరికాకు సంబంధించిన మాజీ సైనికోద్యోగులు కూడా రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా సైనికులు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడుకుంటే విన్నవారు కూడా దాన్ని పట్టుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదు. మీరు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్నే మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో సైనికులు ఆందోళనలో ఉన్నారు అని ఆమె వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఉన్నతాధికారులు రాజీనామా చేయడం. పోనీ వాళ్ళు స్వచ్ఛంద పదవీ విరమణ చేయలేదు, నిజానికి బలవంతపు పదవీ విరమణ చేశారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి ఆ ముగ్గురు అధికారులతో బలవంతంగా పదవీ విరమణ చేయించారు. ఇంకా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుందని మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. పదవీ విరమణ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా ఇంకా కీలక నిర్ణయాలు తీసుకుంటారా? అమెరికా ఆర్మీని నేరుగా ఇరాన్ భూభాగం పైకి పంపించి దాడులకు సిద్ధమైతే ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇరాన్ అన్నట్టుగా అమెరికాకు పరాభవం ఎదురవుతుందా, లేదు అమెరికా పైచేయి సాధిస్తుందా? ఒకవేళ అదే జరిగితే అమెరికా ఎక్కువ మంది సైనికులను నష్టపోవాల్సి ఉంటుందా? దానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందా? వేరే భూభాగం పైకి వెళ్ళి అక్కడ భూభాగం ఎలా ఉందో తెలియని పరిస్థితుల్లో యుద్ధాన్ని కొనసాగిస్తే ఇరాన్కి అప్పర్ హ్యాండ్ అవుతుందా? అమెరికా తను అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతుందా? తను పెట్టిన డిమాండ్స్కు ఇరాన్ని ఒప్పించి శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో ఇప్పటివరకు అమెరికా చెప్తుంది అదే హర్ముజ్ జలసంధిని తెరిపించడం, 2 మెయిన్ టార్గెట్ యుద్ధం మొదలుపెట్టింది. అందుకు యురేనియాన్ని వాళ్ళకి అప్పగించేసేయాలి, భవిష్యత్తులో అణు పరీక్షలు జరపము అనే హామీని ఇరాన్ ఇవ్వాలి. మరి ఈ విధమైనటువంటి విజయాన్ని అమెరికా సాధిస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందని మీరేమనుకుంటూ ఉన్నారు. ఇరాన్ అంటున్నట్లుగా ఈ విజయంలో అమెరికా పరాభవం చెందుతుందని మీరు అనుకుంటున్నారా? లేదు ఇరాన్ గడ్డపైకి వెళ్ళి యుద్ధం చేసిన, అక్కడ కాలు మోపి యుద్ధం చేసిన అమెరికానే పైచేయి సాధిస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అది కరెక్టే అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.